హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు ఒక 4 days క్రితం కలర్స్ చేసి చూపించాను కదా. అప్పుడు చెప్పాను కదా, మీకు ఏవైనా కలర్స్ కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని. కొంతమంది అయితే కామెంట్ చేశారు పింక్ కలర్, అలాగే బ్రింజల్ కలర్, బ్లాక్ అవి చూపించమని. నేనైతే ఈరోజు ఆ కలర్స్ చేసి చూపిస్తున్నాను మీకు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లోనే, బయట కొని వదిలి కూడా. నేను ఇంతకుముందు వీడియోలో ఏ కలర్స్ అయితే చూపించలేదో ఆ కలర్స్ మాత్రమే చేసి చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ఒకవేళ మీరు ఇంతకుముందు వీడియో చూడని వాళ్ళైతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, అందులో కూడా ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి. ఇక్కడైతే నేను రేషన్ బియ్యంతోనే చేసి చూపిస్తున్నాను. ఇంతకుముందు కూడా రేషన్ బియ్యంతోనే చేసి చూపించాను. నేను ముగ్గుతో చేద్దాం అనుకున్నాను, కానీ ముగ్గు రేట్ ఎక్కువని మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా. రేషన్ బియ్యంని ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇంతకుముందు వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారు అని ఈ ప్రాసెస్ మొత్తం మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను నేను. అలాగే ఆ వీడియోలో వచ్చేసి నేను ఫుడ్ కలర్స్తో చేశాను కదా, ఈసారి ఫుడ్ కలర్స్తో చేయట్లేదండి. ఫుడ్ కలర్స్తో కలిపాము అని అంటే పింక్ కలర్ అనేది రావట్లేదు. అలాగే బ్లూతో కూడా చేసి చూపించాను, ఉజాలా బ్లూతో కూడా. ఈసారి కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను. అదేంటంటే మన ఇంట్లో వాటర్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, పిల్లలు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఈ పెయింటింగ్స్ అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఒకవేళ లేవు అని అనుకుంటే ఒక 20 రూపాయలు పెట్టారు అని అంటే బయట షాప్స్లో దొరుకుతాయండి. ఇది 20 రూపాయలు 15 రూపాయలు ఈ ప్యాకెట్ వచ్చేసి. చూడండి ఇన్ని కలర్స్ అయితే వస్తాయి. అలాగే మనకి కలర్స్తో పాటు ఒక బ్రష్ కూడా ఇస్తారు. మీరు కొంచెం కొంచెం కలర్స్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న పెయింటింగ్ డబ్బాలు తీసుకోండి. అదే కొంచెం ఎక్కువ కలర్స్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్కటి 10 రూపీస్ బాటిల్ ఉంటుందండి. కొంచెం పెద్ద సైజులో ఉంటాయి, ఓన్లీ సింగిల్ బాటిలే వస్తుంది పెయింటింగ్ బాటిల్. అవి తీసుకోండి ఎక్కువ కలర్స్ చేసుకోవాలి అనుకుంటే. అంటే ఇవే రంగులు వస్తాయి కానీ కలర్స్ ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీ అనేది. నేనైతే ఇక్కడ కొంచెం కొంచెం చూపిస్తున్నాను, అందుకే చిన్నవి తీసుకున్నాను. అలాగే నా దగ్గర అయితే ఒక సెట్ ఓపెన్ చేసినవి ఉన్నాయి. నేను కొంచెం యూజ్ చేసిన కలర్స్ సేమ్ అవే కలర్స్. నేనైతే ముందు ఆ కలర్స్తో చేసి చూపిస్తున్నాను, అంటే ఇంకా అవి అయిపోతాయి కదా, కొంచెం కొంచెమే ఉన్నాయి కదా అని. ఇలా కొంచెం రవ్వను తీసుకొని అలాగే ఒక గిన్నెలోకి ఒక 2 టీ స్పూన్ల నీళ్ళని వేసుకొని, మనకి పెయింట్లో బ్రష్ వచ్చింది కదా, ఆ బ్రష్ తోటి కలర్ని తీసుకొని ఫస్ట్ అయితే నేను ఇక్కడ పింక్ కలర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసిన దాంట్లో కూడా పింక్ కలర్ ఉంది, కానీ ఇందులో కొంచెం బ్లాక్ కలర్స్ ఉందండి. అంటే నేను బ్రష్ని క్లీన్ చేయకుండా అలానే బ్లాక్ కలర్ వేసిన తర్వాత ఈ పింక్లో పెట్టేసరికి, అందుకని కొత్తగా ఉన్న పెయింట్ డబ్బాల నుండి పింక్ని యూజ్ చేస్తున్నాను. ఇలా బ్రష్తో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ వాటర్లో కలపండి. కొంచెం వాటర్ తీసుకొని కలపండి. ఒకవేళ కలర్ సరిపోకుంటే తర్వాత అయినా కానీ మళ్ళీ కలుపుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ కలిపారు అని అంటే, వాటర్ ఎక్కువ అయ్యాయి అని అంటే అవి వేస్ట్గా పోతాయి కదా. చూడండి ఇలా వాటర్లో పెయింట్ని కలిపిన తర్వాత పింక్ కలర్ వచ్చింది కదా, ఈ రవ్వలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి. ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపాము అని అంటే మనకి కలర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. మనకి ఈ పెయింటింగ్స్ అనేవి ఫుడ్ కలర్ కలిసినంత సింపుల్గా కలవండి. ఈ రవ్వలోకి ఫుడ్ కలర్ అయితే వెంటనే కలిసిపోతుంది. ఇవి వాటర్ పెయింటింగ్స్ కదా, కొంచెం ఎక్కువే పడతాయి. నిదానంగా అయినా కానీ కరెక్ట్గా ఏ కలర్ వస్తుందో చూసి కలుపుకోండి. ఇదైతే బేబీ పింక్ కలర్ వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా మంచి కలర్ రావాలి అనుకుంటే పెయింట్ ఇంకొంచెం ఎక్కువ వేసుకొని వాటర్లో కలపండి. ఎంత ఎక్కువ వేసినా కానీ ఈ పెయింటింగ్ వచ్చేసి బేబీ పింక్ కలరే వస్తుందండి. అదే చెప్పాను కదా మీకు 10 రూపీస్ బాటిల్స్ ఉంటాయని, వాటిల్లో అయితే నిండు పింక్ కలర్ కూడా ఉంటుంది. అదైనా కానీ తెచ్చుకొని మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పింక్ కలరే కాదండి, బ్లాక్ కూడా చేసి చూపిస్తున్నాను. బ్లాక్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా కలర్ రావాలంటే, బ్లాక్ చేసి చూపిస్తున్నాను. బ్రింజల్ మొన్న నేను చేసి చూపించాను, మీకు అర్థం కానట్లుంది. నేను చేసి చూపించింది బ్రింజలేనండి, కాకపోతే వీడియోలో బ్లూగా కనిపిస్తుంది. చూడండి మంచి బేబీ పింక్ కలర్ వచ్చింది కదా.
ఇప్పుడైతే ఈ పింక్ కలర్ని పక్కన పెట్టేసి నేను మీకు మరొక కలర్ని చేసి చూపిస్తున్నాను. మీకు ఒక చిన్న టిప్ చెప్పనా, మీకు పింక్ కలర్ అవసరం పడుతుంది, మీ దగ్గర వాటర్ పెయింటింగ్స్ లేవు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ రసం తీసి కూడా ఈ రవ్వలో కలిపారు అని అంటే మంచి పింక్ కలర్ వస్తుంది. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బ్లూ కలర్ చేసి చూపిస్తున్నాను. ఈ బ్లూ కలర్ ఎందుకు చేస్తున్నాను అని అంటే బ్రింజల్ కలర్ అలాగే బ్లూ కలర్ వేరువేరుగా ఉంటుంది అన్నీ చేసి చూపిస్తున్నాను. మీకు 2 కలర్స్ డిఫరెంట్ చూపిస్తాను. నేను ఇంతకుముందు వీడియోలో చేసింది బ్రింజలేనండి, వీడియోలో అలా కనిపించింది అని చెప్పాను కదా. ఇప్పుడు మీకు 2 చూపిస్తాను. బ్లూ అంటే ఇదండి, చూడండి రాయల్ బ్లూ, ఇది బ్రింజల్ కలర్ వేరుగా ఉంటుంది. ఇక్కడ నేను చేస్తున్న కలర్స్ కాకుండా మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ కలర్స్ కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను కొన్ని కలర్స్ చేసి చూపిస్తున్నాను కదా, ఈ కలర్స్ అలాగే ఇంతకుముందు వీడియోలో ఉన్న కలర్స్ కాకుండా ఇంకేమైనా కలర్స్ కావాలి అంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా సంక్రాంతి లోపు కలర్స్ అయితే చేసి చూపిస్తాను. ఫుడ్ కలర్స్తో చేసిన వీడియో వచ్చేసి నేను పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో అయినా ఇస్తాను. ఒకసారి చూడండి, ఆ వీడియో అనేది ప్లే అవుతుంది, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి. ఇంకా నిండుగా కావాలి అనుకుంటే పెయింట్ అనేది ఇంకొంచెం వాటర్లో కలుపుకొని వేసుకుంటే ఇంకా నిండుగా వస్తుంది కలర్. తర్వాత వచ్చేసి ఇంకొక కలర్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్రింజల్ కలర్ చేసి చూపిస్తున్నాను. నేను ఆ వీడియోలో కూడా ఉజాలా బ్లూతోనే బ్రింజల్ కలర్ చేసి చూపించాను, ఇప్పుడు కూడా ఉజాలా బ్లూతోనే చేసి చూపిస్తున్నాను. దీంతోనే బ్రింజల్ కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఆ వీడియోలో అయితే కొంచెం వాటర్ని యాడ్ చేశాను, ఇప్పుడైతే ఏమి వాటర్ యాడ్ చేయకుండా చూపిస్తున్నాను, ఎందుకంటే కలర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అని. ఇలా కొంచెం బ్లూ వేసుకొని కలిపాము అని అంటే కలర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. మరీ ఎక్కువ బ్లూ వేయకుండా కొంచెం వేసుకొని ముందు కలిపి చూడండి, కరెక్ట్ కలర్ వచ్చింది అని అంటే ఇంకా ఆపేయండి, లేదంటే ఇంకొంచెం బ్లూ వేసుకొని కలపండి. చూడండి ఇక్కడైతే ఇది బ్రింజల్ కలరేనండి, అలా కనిపిస్తుంది అంతే. బ్లూ అయితే ఇదిగో ఇలా ఉంటుంది, బ్రింజల్ కలర్ అయితే అలానే ఉంటుంది, ఇది బ్రింజల్ కలరేనండి. ఒకసారి మీ దగ్గర బ్లూ ఉన్నట్లయితే ట్రై చేయండి, మీకు తెలుస్తుంది ఏ కలర్ వస్తుంది అని. నెక్స్ట్ వచ్చేసి మరొక కలర్ చేసి చూపిస్తున్నాను. ఈ కలర్ వచ్చేసి బ్లాక్ చేసి చూపిస్తాను. బ్లాక్ చాలామంది ముగ్గులో వేయరు, కానీ అవసరం పడ్డ దగ్గర ఖచ్చితంగా బ్లాక్ ఉండాలండి. ఆ బ్లాక్ ఉంటేనే ఆ ముగ్గుకి కలర్ వస్తుంది. అది ఎలాంటి ముగ్గు అనేది అని అంటే ఏవైనా మనం బొమ్మలు వేస్తున్నాం కదా, అంటే అమ్మాయి బొమ్మలు కానీ అలా ఏదైనా కానీ అప్పుడు హెయిర్కి కానీ లేదంటే కళ్ళకు కానీ బ్లాక్ వేయాలి కదా, అలా బ్లాక్ వేస్తేనే ఆ ముగ్గుకి కలర్ వస్తుంది, లేదంటే రాదు. అలాంటి చోట ఇలా బ్లాక్ అవసరం పడుతుందని నేను బ్లాక్ కూడా చేసి చూపిస్తున్నాను. బ్లాక్ మామూలుగా అయినా చేసుకోవచ్చు అండి. పొయ్యిలో బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గుని పొడుము చేసి కొంచెం నీళ్ళల్లో కలిపి వేసుకున్నా కానీ బ్లాక్ కలర్ అనేది వస్తుంది. ఈ రవ్వ కలర్ వచ్చేసి వైట్ కదా, బ్లాక్ వెంటనే కలుస్తుంది. ఈ పెయింటింగ్ కూడా ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. అన్ని కలర్స్ కొంచెం ఎక్కువ పడతాయి అని చెప్పాను కదా, బ్లాక్ ఒక్కటి మాత్రం కొంచెం తక్కువనే పడుతుంది. తెల్ల రవ్వలోకి నలుపు కలర్ ఏదైనా వేసాము అని అంటే వెంటనే కలిసిపోతుంది. అలాగే నేను మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఉజాలా బ్లూ వేసి కలిపాం కదా, అలా ఉజాలా బ్లూ వేసి కలర్ కలిపిన తర్వాత చేతిని కొంచెం క్లీన్ చేసుకోండి వాటర్తో, లేదంటే ఆ కలర్ అనేది అన్ని కలర్స్లోకి మిక్స్ అవుతుంది. మీరైతే ముందు పింక్ కలర్ చేసి పెట్టుకోండి, అందులోకి ఏ కలర్ పడ్డాక అన్నీ కనిపిస్తూనే ఉంటుంది. చూడండి ఇది కూడా మంచి బ్లాక్ కలర్ వచ్చింది కదా. తర్వాత వచ్చేసి మరొక కలర్ చేసి చూపిస్తున్నాను. నేను ఇప్పటి వరకు చేసి చూపించిన కలర్స్ అన్నీ ఇంతకుముందు వీడియోలో లేని కలర్స్ చేసి చూపించాను, ఒక్క బ్రింజల్ కలర్ తప్పనిచ్చి. అది కూడా ఎందుకు చేశాను అని అంటే ఆ కలర్ ఏంటి అనేది అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ చేసి చూపించాను, ఎందుకు వేస్ట్గా చేసిన వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని. ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్ కూడా ఇటుకరాయి ఉంటుంది కదా, ఇటుకరాయిని కొంచెం పొడుము చేసుకుని వాటర్లో కలుపుకొని వేసుకున్నారు అని అంటే ఈ కలర్ అనేది వస్తుందండి. నా దగ్గర పెయింట్ ఉంది కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను, లేదంటే ఇటుకల్ని కొంచెం పొడి చేసి వాటర్లో కలిపి చేసుకోండి, అప్పుడు ఈ కలర్ వస్తుంది. ఈ కలర్ కూడా ముగ్గులోకి చాలా బాగుంటుంది.
కలర్స్ అన్నీ ఇలాగ చేసుకున్న తర్వాత ఈ కలర్స్ అన్నిటిని 1 గంట పాటు ఎండలో పెట్టండి, సరిపోతుంది. అదే నీడలో అయితే 1 రోజు ఉంచండి, సరిపోతుంది. ఇక్కడ మరీ తడిగా ఏం చేయట్లేదు కదా, కలర్స్ కొంచెం పొడి పొడిగానే ఉంటున్నాయి. 1 గంట ఎండలో పెడితే సరిపోతుంది, మంచిగా కనిపిస్తాయి ఈ కలర్లు. చూడండి, ఇది కూడా ఒక మంచి కలర్ వచ్చింది. తర్వాత వచ్చేసి మరొక కలర్ చేసి చూపిస్తున్నాను. చిలక పచ్చ కలర్ ఆ వీడియోలో చేసి చూపించాను కదా, ఫుడ్ కలర్ వేసుకొని. ఇప్పుడైతే నిండు పచ్చ కలర్ చేసి చూపిస్తున్నాను. ఫుడ్ కలర్తో చిలక పచ్చ వెంటనే వస్తుంది, నిండు పచ్చ అయితే రాదు. అంటే కొంచెం ఎక్కువ ఫుడ్ కలర్ వేసుకున్నా కానీ మరీ అంత నిండు పచ్చ అయితే రాదు. ఇప్పుడైతే నిండు పచ్చ కలర్ చేసి చూపిస్తున్నాను. వీడియో కొంచెం లెంత్ అయినా కానీ స్కిప్ చేయకుండా చూసారు అని అంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది వాటర్ ఎంత వేసుకోవాలి, వాటర్లో పెయింటింగ్ ఎంత కలపాలి అనేది. అదే మీరు వీడియోని లెంత్ అవుతుందని స్కిప్ చేస్తూ చూసారు అని అంటే కొంచెం వాటర్ ఎక్కువ పడ్డా కానీ ఈ కలర్ అనేది ముద్ద అవుతుంది, ఎండ పెట్టినా కానీ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అందుకే చెప్తున్నాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఏది ఎంత వేసుకోవాలి అనేది. ఈ గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాత నేను వేరొక కలర్ చేసి చూపించానండి. ఆ కలర్ ఏంటి అని అంటే నేను మీకు చూపిస్తాను. ఆ చిన్న వీడియో క్లిప్ మిస్ అయ్యింది. 2 కలర్స్ వేసి చూపించేసరికి అది కూడా మంచి కలర్ వచ్చింది. ఈ కలర్స్ అన్నిటి మీద కూడా ఆ కలర్ చాలా బాగుంది. చూడండి, నిండు పచ్చ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ కూడా చాలా బాగుంది. అలాగే నాకు ఇంకా రవ్వ మిగులుంది. నేను ఇంతకు ముందు ఫుడ్ కలర్స్తో చేసిన కలర్స్ కూడా చేసుకుంటున్నాను ఆ రవ్వతోటి. అదైతే చూపించట్లేదు, ఆ వీడియోలో చూపించాను కదా అని. ఇంకా పెయింటింగ్స్ అయితే చాలానే మిగిలిన్నాయండి, మరీ ఎక్కువ ఏం అయిపోలేదు. అదే మీరు ఎక్కువ మోతాదులో చేసుకోవాలి అంటే పెద్ద పెయింటింగ్ డబ్బాలు తెచ్చుకోండి, అప్పుడు మీకు సరిపోతుంది. చూడండి, నేను చెప్పిన కలర్ వచ్చేసి ఇదేనండి, ఉజాలా బ్లూ. అలాగే ఆరెంజ్ కలర్ వేస్తే ఆ కలర్ వచ్చింది, చాలా బాగుంది. వీడియోలో అలా కనిపిస్తుంది కానీ మీకు బ్లాక్ లాగా కలర్ ఎంత బాగుందో చూస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏవైనా కలర్స్ కావాలి అని అంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు తప్పకుండా చేసి చూపిస్తాను.